జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఇప్పుడున్న టెన్షన్ చాలదన్నట్టు వీళ్ళ ఊరు వెళ్తే ఈ శేఖర్ పెంపకానికి సంబంధించిన అన్ని విషయాలు వీళ్ళకి తెలుస్తాయి. ఏం చేయాలి? అక్కడికి వీళ్ళు వెళ్లకుండా ఆపాలి. నువ్వేం మాట్లాడవేంటి డియర్? పండగ పల్లెటూరులో ఏంటి? అయినా అక్కడ ఏముంటుంది? మట్టి వాసన తప్ప. మామ్ చెప్పింది నిజమే. అయినా పల్లెటూరులో ఏముంటుంది? ప్రేమ ఉంటుంది, మన అనే బంధం ఉంటుంది. పుట్టిన ఊరు, తన్న తల్లి ఒకటే అంటారు. మట్టి లేకపోతే మనుగడే లేదు. కోట్లు ఉన్నా డబ్బు తినలేము. మట్టిచ్చే గింజ తినాలి. మన అనేదాన్ని మనం మర్చిపోతే మనుషులం ఎలా అనిపించుకుంటాం? అక్కడ మనుషుల మనసులు నిర్మలం, గాలి స్వచ్ఛం, నీరు స్వచ్ఛం. స్వచ్ఛమైన ప్రేమ. ప్రేమికులు నేర్చుకోవాల్సిన పాఠాలెన్నో ఆ ప్రకృతిలో ఎన్నో ఉంటాయి. ఎక్సలెంట్ గా చెప్పావు వైష్ణవి. నా ఓట్ నీకే. ఎన్నేళ్లయిందో మా ఊరు చూసి. నాకోసారి ఊరు వెళ్లాలనుంది. వదిన చెప్పిన విషయాలు నాకు బాగా నచ్చాయి. వైషు ఇప్పుడు కరెక్ట్ గానే చెప్తుంది. అసలు అత్తారిల్లు, అత్తూరు అదే. అది వదిలిపెట్టొచ్చి చాలా ఏళ్లయింది. పండగ అక్కడ చేసుకుంటేనే చాలా బావుంటుంది. ఎంత ఎదిగినా మనల్ని మర్చిపోలేని ఊరు. అక్కడున్న వాళ్ళందరూ మనల్ని గుర్తుంచుకుంటారు. అందరికీ ఓకే కానీ అమ్మ రాదేమో. అమ్మమ్మ గారు ఎందుకు రారు? బుజ్జమ్మకి నాన్నమ్మకి అసలు పడేదే కాదని ఊళ్ళో వాళ్ళందరూ అనేవాళ్ళు. కానీ బుజ్జమ్మ మాత్రం నన్ను బాగా చూసుకునేది. ఎవరికో భయపడి మనం మన ఊరు వెళ్ళకపోవడం ఏంటి? ఏ నేను దానికి భయపడ్డవేంటి? నేను రావడానికి ఎలాంటి అభ్యంతరమూ లేదు. అందరిష్టమే నా ఇష్టం. మీరెన్ని చెప్పినా ఆ పల్లెటూరు వెళ్ళటం నాకు నచ్చటం లేదు. మేమన్నది నీకేం నచ్చుతుంది గనక ఇది నచ్చడానికి. మామ్ అందరూ ఓకే అంటున్నారు కదా, నాకు కూడా ఒకసారి మన ఊరు చూడాలనిపిస్తుంది. అత్తయ్య గారు మాత్రం ఎందుకు వద్దంటారు? ఏం అత్తయ్య గారు? మౌనం అంగీకారమే. మనం బయలుదేరదాం పదండి. ఇంకెందుకు ఆలస్యం? పదండి. పదండి. వెళ్ళొస్తాం. రండి. ఇప్పుడు వీళ్ళ ఊరు వెళ్ళి నాకేం ఇబ్బందులు తెచ్చిపెడతారు ఏంటో. డార్లింగ్, బెంగళూరులో పనవగానే బయలుదేరి మన ఊరు వచ్చేసాయి. సరేనా? బాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.